ఈరోజు నేను మీకు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జౌల్ కెల్విన్ ఫలితం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక స్థిరంగా ఉండేటటువంటి అత్యధిక పీడనం వద్ద ఉండేటటువంటి వాయువుని ఒక చిన్న పోరస్ ప్లగ్ అనగా అత్యంత చిన్న చిన్న రంధ్రాలు ఉండేటటువంటి ఒక పత్తి ముక్క పోరస్ ప్లగ్ అంటారు. దాని గుండా పంపించినప్పుడు అది దాని యొక్క టెంపరేచర్ ఉష్ణోగ్రతని తగ్గించుకుంటుంది అన్నమాట. ఉష్ణోగ్రతని తగ్గించుకుంటూ ఉంటుంది. సో దీన్ని మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేసి చెప్తుంటారు. ఇఫ్ వి సెండ్ gas at a fixed pressure or high pressure through a porous plug into a low pressure area, then we can see that the gas and temperature of the gas will decrease. This is known as Joule Kelvin effect. By this effect, every gas can be liquefied, or say its temperature can be decreased, and so that the gas changes into a liquid state. ఈ యొక్క జౌల్ కెల్విన్ ఫలితాన్ని ఉపయోగించుకొని వాయువుల్ని మనం చేయొచ్చు అన్నమాట. ద్రవీభవనం చేయొచ్చు. ఇది జౌల్ కెల్విన్ ఫలితం అంటారండి. ఈ యొక్క జౌల్ కెల్విన్ ఫలితం ఈ యొక్క పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేస్తారు అనేటటువంటిది మీకు ఈ యొక్క చిత్రంలో చూపిస్తాము. చూడండి. గమనించండి, చూడండి. ఈ యొక్క చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఒక పొడవైనటువంటి గొట్టం ఉంటుంది. ఆ గొట్టం తలక రెండు చివర్ల ఉష్ణబంధక ముసలకాలు. There will be a long tube which is highly insulated. That means the energy cannot pass through it. Highly insulated. Alage there are two pistons, both sides named as A and B, which are also highly insulated. రెండు ముసలకాలు ఉన్నాయి, A మరియు B. అవి కూడా మనకి ఇన్సులేట్ చేయబడి ఉంటాయి. సి అనేటటువంటిది ఒక దూది పింజ, పోరస్ ప్లగ్. సో దాన్ని మధ్యలో ఉంచి ఫస్ట్ ఏం చేస్తారంటే దాని యొక్క టెంపరేచర్, పోరస్ ప్లగ్ ఎడం వైపు ఉండేటటువంటి మొదటి ముసలకం ఫస్ట్ పిస్టన్ వైపు ఉండేదాన్ని ప్రెషర్ అండ్ వాల్యూమ్ P1 అండ్ V1 చెక్ చేస్తారు. ఆ తర్వాత పోరస్ ప్లగ్ రెండో సైడ్ ఉండేటటువంటి ఇది P2 మరియు V2ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేశాక తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఒక్కసారి PA నేమో వచ్చి కుడివైపు, PB లేదా పిస్టన్ బి వైపు ఉండే పిస్టన్ ఏమొచ్చి ఎడం వైపు మనం ఒక్కసారే పుష్ చేస్తాం. పుష్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రెషర్ మరియు వాల్యూమ్ లోని తేడాలు వస్తాయి. సో P1 V1 ఇటు సైడ్ కుడివైపు ఏమొచ్చి ప్లగ్ కుడివైపు ఏమొచ్చి P2 V2 అని చెప్పేసి రెండు విధాలుగా మనకి తేడా వస్తాయి అన్నమాట. ఈ తేడా వచ్చేటప్పుడు అక్కడ కుడివైపు అంటే బి సైడ్ మనకి ప్రెషర్ తగ్గుతుందండి, ఘనపరిమాణం పెరుగుతుంది. ఏ సైడ్ ఏమొచ్చి ఘనపరిమాణం తగ్గుతుంది, ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం దాన్ని మనం W జరిగిన పనితో ఇస్తారు. P2 V2 మైనస్ P1 V1. ఓకే, ఇక్కడ ఉష్ణం అనేది ఇది ఉష్ణ బంధిత పరిస్థితుల్లో జరుగుతుంది కాబట్టి దిస్ హోల్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ డన్ adiabatically. That means there is no exchange of heat from surroundings to the system. So adiabatically గా జరుగుతుంది కాబట్టి from first law of thermodynamics Q is equal to du plus dw or change in internal energy. అంతర్గత శక్తిలో మొదటి నియమం ప్రకారం, ఉష్ణగత శాస్త్రం మొదటి నియమం ప్రకారం ఇచ్చినటువంటి ఉష్ణం Q అంతర్గత శక్తిలో మార్పు U2 మైనస్ U1 కు మరియు పని W కి సమానం కాబట్టి Q is equal to U2 మైనస్ U1 ప్లస్ W కింద మనం రాస్తాం. కానీ ఇక్కడ ఉష్ణబంధక పరిస్థితిలో చేసాం కాబట్టి మొత్తం ఈ సిస్టమ్ అంతా ఎడిబాటిక్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి దట్ మీన్స్ దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్
heat energy is applied to it. So we will put Q as 0. That means what we are getting, that U2 minus U1 plus P1 P2 V2 minus P1 V1 equals to 0. If we take those two equations, U1 P1 plus is equal to U2 plus P2 V2. మనం ఈ యొక్క సమీకరణం సాధిస్తే U plus PV is equal to H అని వస్తున్నాడు. ఇక్కడ హెచ్ని ఎంథాల్పీ అని మనం అంటాము. సో ఇక్కడ దీన్ని బట్టి ఏంటి అవుతుంది అంటే థ్రాట్లింగ్ ప్రక్రియలోని ఎంథాల్పీలో ఏ విధమైనటువంటి మార్పు రాదు. ఇన్ థ్రాట్లింగ్ ప్రాసెస్ ది ఎంథాల్పీ నెవర్ చేంజెస్. In the throttling process, the enthalpy never changes. Throttling process means the movement of gas from one place to another through small pores or small porous medium. ఒక పారదర్శకపు సూక్ష్మమైన రంధ్రాలు ఉండేటటువంటి ఒక పల్చటి పదార్థం గుండా ఒక వైపు అధికపీడనం నుంచి అల్పపీడనం వైపు వెళ్ళేటటువంటి గాలిని పంపించే విధానాన్ని మనం థ్రాట్లింగ్ ప్రక్రియ అనేసి చెప్తా ఉంటారు. సో ఈ వాట్ ఈస్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, జౌల్ థామ్సన్ ఫలితం లేదా జౌల్ కెల్విన్ ఫలితం అంటే ఏంటి? ఈ థ్రాట్లింగ్ ప్రక్రియలోని ఏదైనా ఒక వాయువు కనుక పోరస్ ప్లగ్ ద్వారా పంపబడినప్పుడు ప్రక్రియలో వాయు ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. దీన్నే మనం జౌల్ కెల్విన్ ఫలితం అనేసి అంటారు. ఇన్ థ్రాట్లింగ్, ఇఫ్ ఎనీ గ్యాస్ is subjected to throttling process through a porous plug, then there will be a change in temperature of the gas. This is known as Joule Kelvin effect or Joule Thomson effect. Joule Kelvin effect or Joule Thomson effect. Okay, if we come to the theoretical part, సిద్ధాంత భాగానికి వచ్చామంటే ఇది మనకి జౌల్ కెల్విన్ వ్యాకోచం అని చెప్తా ఉంటారండి. దిస్ ఇస్ నాట్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్. దిస్ ఇస్ due to that the initial volume is less than the final volume, or to say we are sending the material from high pressure to low pressure. వాయువుని మనం అధిక పీడనం నుంచి అల్పపీడనానికి పంపిస్తున్నాం కాబట్టి అధిక పీడనం దగ్గర ఘనపరిమాణం తక్కువగా ఉంటుందండి, అల్పపీడనం దగ్గర ఘనపరిమాణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే దాని అర్థం ఇక్కడ వాయువు వ్యాకోచిస్తుంది కాబట్టి దీన్ని మనం జౌల్ కెల్విన్ వ్యాకోచం అని చెప్పేసి అంటా ఉంటారు. జౌల్ కెల్విన్ వ్యాకోచం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఈ జౌల్ కెల్విన్ వ్యాకోచం సిద్ధాంతాలు ఇచ్చే విధంగా మనం వివరించవచ్చు. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎంథాల్పీ. హెచ్ ఇస్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి మరియు ఉష్ణగతిక శాస్త్ర రెండవ సమీకరణమైనటువంటి డిక్యూ ఇస్ ఈక్వల్ టు టీడీఎస్. We will consider the second law of thermodynamics for a perfect gas and enthalpy per perfect gas as dq is equal to du plus dq is equal to TdS and enthalpy H is equal to U plus V. Enthalpy H is equal to U plus V. Okay, so if we consider this enthalpy and if we take differentiation, enthalpy ని మనం తీసుకొని దానిని అవకలనం చేస్తే dH equals du plus pdv plus vdp అని వస్తుంది. దాని ఈజ్ ఈక్వల్ టు దాని అలాగా మనం చేసుకుంటూ వెళ్తే ఈ యొక్క సమీకరణం dH ఈక్వల్ TdS plus vdp అని వస్తుందండి. సో మనకు TdS సమీకరణాలు ఉన్నాయి. వీఆర్ హ్యావింగ్ TdS ఈక్వేషన్స్. TdS equals Cp dt minus T into dou v by dou t at P dP and dH is equal to, so if we substitute that equation, what we will get is Cp dt is equal to dH plus T into dou v by dou t at P minus V dP. సో ఇక్కడ ఈ థ్రాట్లింగ్ మొత్తం రెండవ TdS సమీకరణం నుంచి ఈ విధంగా వస్తుందండి మనకి. సో థ్రాట్లింగ్ ప్రక్రియలో జౌల్ థామ్సన్ వ్యాకోచంలో dH 0 అని మనం తీసుకుంటాం. ఇన్ దిస్ థ్రాట్లింగ్ ప్రాసెస్ we will consider as the change of enthalpy in Joule Thomson expansion is 0. So the temperature variant, temperature లో మార్పు, ఉష్ణరాశిలో మార్పు dt equals to 1 by Cp into T dou v by dou t at P minus V dP. సో మనకి dt వాల్యూ ఈ విధంగా కడతామండి, dou by dou t at H dP అని. సో దీని నుంచి మనం ఇలా తీసుకున్నట్లయితే dou t by dou p at H equals to 1 by Cp into T into dou v by dou t at P minus V అనేసి మనకి సమీకరణం వస్తుందండి. స్థిరమైన ఎంథాల్పీ వద్ద జరిగే థ్రాట్లింగ్ ప్రక్రియలోని వాయు ఉష్ణోగ్రతలోని మార్పు డెల్టా టీకి వాయు పీడనం డెల్టా పిలో మార్పు గల నిష్పత్తిని జౌల్ కెల్విన్ గుణకం అనేసి అంటూ ఉంటారు.
So this Joule Kelvin coefficient can be defined as Joule Kelvin coefficient can be defined as the at constant enthalpy, while the changes in temperature delta and the ratio between the change in temperature and to the change of pressure of a gas which is undergoing enthalpy, this throttling process, the ratio is known as the Joule Kelvin coefficient. Joule Kelvin coefficient. So from this Joule Kelvin coefficient, we can clearly indicate or write that Joule Kelvin coefficient mu equals to 1 by Cp into T dou V by dou T minus V. We can write like this. So this Joule Kelvin coefficient is clearly indicates that it is a negative value. It got a negative value. That means if the pressure decreases, the temperature also decreases. The temperature increases. That means in Joule-Thomson expansion, the temperature of the body increases. That means the gas rises in temperature. సో మ్యూ వాల్యూ రుణాత్మకం అయితే డోటీ బై డోపీ వాల్యూ కూడా రుణాత్మకం ఇస్తుందండి. అంటే పీడనం తగ్గితే దాని యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది అని సూచిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే జౌల్ థామ్సన్ వ్యాకోచంలో వాయు ఉష్ణోగ్రత పెరుగుతుంది అని చెప్తుంది. దాని అర్థం జౌల్ థామ్సన్ వ్యాకోచానికి గురయ్యేటటువంటి వాయువు వేడెక్కుతుంది అనేసి చెప్తా ఉంటుంది అన్నమాట. అదే జౌల్ థామ్సన్ గుణకం మ్యూ గాని ధనాత్మకం అయితే, ఇఫ్ మ్యూ ఇస్ పాజిటివ్, if the Joule-Thomson coefficient mu is positive, then dou T by dou T will be positive. That means the pressure decreases, temperature also decreases. పీడనం తగ్గినప్పుడు ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది, అంటే వాయువు చల్లబడుతుంది. సో they are concluding that in this Joule's Kelvin process, the temperature and pressure, if both are decreased, then the gas which undergoes throttling process also has a decrease in temperature. Okay, at what temperature? At the temperature at which the gas increases heat instead of cooling is known as temperature of inversion. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే జౌల్ కెల్విన్ వ్యాకోచంలోని చల్లబడడం మానేసి తిరిగి వేడెక్కడం మొదలవుతుందో ఆ ఉష్ణోగ్రతను వాయువు యొక్క విలోమ ఉష్ణోగ్రత అనేసి చెప్తారు. ఇన్వర్షన్ టెంపరేచర్, విలోమ ఉష్ణోగ్రత అనగా చెప్తారు. అంటే వాయు ఉష్ణోగ్రత దాని విలోమ ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఆ వాయువును జౌల్-థామ్సన్ వ్యాకోచానికి గురి చేస్తే వాయువు చల్లబడుతుంది. సో దిస్ clearly indicates that if the inversion temperature of a gas is less than the temperature of the gas, and if that gas is made to subject for Joule Kelvin expansion, then the gas temperature will be decreased. Okay, so this is a brief explanation about Joule-Thomson effect and Joule Kelvin effect. So if we consider Joule Kelvin effect in a perfect gas, ఒక జౌల్ కెల్విన్ ఫలితంలో ఉండేటటువంటి వాయువు యొక్క ఒక పరిపూర్ణ వాయువు యొక్క మీద ఉండే జౌల్ కెల్విన్ గుణకాన్ని మనం పరిశీలిద్దామండి. సో ఆదర్శ వాయు PV ఈక్వల్స్ టు RT, అది వాయు సమీకరణం. దాని నుంచి V కడతాం, V ఈక్వల్ టు RT బై P అనేసి మనం తీసుకుంటాం. సో అలా తీసుకున్నప్పుడు V ఈక్వల్ టు RT బై P అని తీసుకున్నప్పుడు దానికి dou V బై dou T కడితే R బై P అని వస్తుంది. పాక్షిక అవకలన చేయాలి, ఎప్పుడు సంపూర్ణ అవకలన చేయకూడదు. సో దీని నుంచి టీని మనం సబ్స్టిట్యూట్ చేస్తే dou V by dou T at P equals to TR by P
అదే టీ బై పీ ఇంటూ ఇది దీని మొత్తం పోతే వి మిగులుతుంది. సో ఇక్కడ దాని అర్థం ఏంటి, మ్యూ ఈక్వల్స్ 1/cp అని ఉన్నప్పుడు వి మొత్తం అంతా వి జీరో కాబట్టి వి మైనస్ వి ఈక్వల్ జీరో వస్తుంది కాబట్టి మ్యూ వాల్యూ కూడా జీరో వస్తుంది. అనగా ఇలాంటి సందర్భాలు ఆదర్శ వాయువు చేసే పని శూన్యం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆదర్శ వాయువు జౌల్ కెల్విన్ వ్యాకోచాన్ని పొందినప్పుడు అది వేడెక్కుతుంది, చల్లబడదు, దాని ఉష్ణోగ్రతలో మార్పు ఏమీ రాదు అని ఈ విధంగా మనకి ఈ యొక్క జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. దిస్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఎక్స్ప్లెయిన్స్ the ideal gas. Okay, if you consider an ideal gas, PV equals to RT, from which we can take V and we calculate this as partial integral dou V by dt. So then the equation changes like this: T into dou V by dou T at P equals to substitute dou V by dt by R by P. So substitute R by PV by T. So what we will get is finally we will get V. Okay, mu equals to 1/cp T into dou V by dou T at P minus V. So that will become 0. So for an perfect gas, the joule called for a perfect gas, the joule Kelvin coefficient is given as 0. That means if a gas undergoes joule Kelvin effect or joule Kelvin expansion, it does not get heats up or cools down. There is no change in temperature. This is a brief explanation of joule Kelvin effect. I hope you all understood this well. So you are supposed to watch this video and write the notes. Thank you.